హలో ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి యోగి బర్త్డే రోజు కంటిన్యూస్ వీడియో అండి. మార్నింగ్ నలుగుపెట్టి స్నానం చేయించిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. అండ్ ఇంకా ఏ టెంపుల్కి వచ్చేసాం మేము అంటే జగన్నాథ స్వామి టెంపుల్ అంటండి. స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది టెంపుల్ చాలా కట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుందంట. అత్తమ్మ వాళ్ళు మాత్రం చాలాసార్లు వచ్చారు. ఇంకా ఈ టెంపుల్ బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము. కానీ నిజంగా చెప్తున్నామండి, టెంపుల్కి వెళ్ళడం అయితే ఓకే. కానీ నిజంగా కార్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికి కాళ్ళు కాలిపోయినాయండి. అసలు మాటలో చెప్పలేమండి. ఇంకా మేము ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత పెద్ద ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక ఫోటో తీసుకొని ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఎండ బాగా ఉంది. ఇంకా ఉండలేకపోతున్నాము. కార్లో ఏసీ కూడా సరిపోవట్లేదు, అంత ఎండ ఉంది. సో అక్కడ నుంచి లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అందరూ అని చెప్పి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే మా యోగిని ట్రైన్ ఎక్కిద్దామని చెప్పి పిన్ని బాబాయ్ అయితే చాలా కష్టపడ్డారండి. ససేమిరా నేను ఎక్కనంటే ఎక్కనని ఏడుస్తుంది. ఇంక ఇట్లా కాదు, నేను అన్నాను చందు నువ్వు ఎక్కి కూర్చో వెళ్తుందేమో అంటే అది కూడా వద్దంట. పోనీ మా కామేష్ ఎక్కుతాను అది వద్దంట. ఇంకా మా మావయ్య గారు ఏం చేశారంటే ఇంకా నేను ఎక్కుతాను పదా అని చెప్పేసి ఆయన ఎక్కేసి కూర్చున్నారు. అయినా కూడా వెళ్ళను అనేసింది. ఇంకా పాపం మా చందు అయితే ఇంకా ఎక్కుతుందా ఎక్కదా చాలాసేపు బతిమిలాడి ఎక్కేమని చెప్పి 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 విసుకొచ్చేసినట్టుంది దానికి. ఇంకా సరే మావయ్య గారు అయితే ఇగో ఎక్కేసి నేను కూడా వస్తాను పదా అన్నారు కదా. ఇక మావయ్య గారు ఎక్కుతుంటే అది దిగిపోతుంది, నాకొద్దు నేను ఎక్కను అని. సో మొత్తానికి ట్రైన్ ఎక్కి రౌండ్ వేసిందా వేయలేదా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో మీరు అనుకున్న నిజం, అసలు వేయలేదండి.